ముకుందా జ్యువెల్స్ లో అక్షయ తృతీయ సందర్భంగా 1 గ్రామ్ గోల్డ్ కొనుగోలుపై 1 గ్రామ్ సిల్వర్ ఉచితం. ఏప్రిల్ 29 నుంచి మే 24 వరకు మాత్రమే. నమస్తే, మనతో పాటు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురువు గారు ఉన్నారు. నమస్తే గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, డబ్బు అన్నది ఈ మధ్య కాలంలో చాలా క్రైసిస్ అయిపోయిందండి. అంటే మార్కెట్లోనే లేవు, ఉన్నా బయటికి రావట్లేదు అన్న చందాగా కష్టపడేవారు కష్టపడుతూనే ఉన్నట్టుగా అనిపిస్తుంది గురుగారు. డబ్బు మాత్రం రావట్లేదు, వచ్చినా నిలకడగా ఉండట్లేదు, అవసరానికి అందట్లేదు. ఎవరికైనా అవసరానికి ఇచ్చినా కూడా మన అవసరానికి అది ఉండట్లేదు. పైగా శత్రువులు తయారవుతున్నారు. మనం ఎవరికైనా అవసరానికి ఇచ్చామనుకోండి, ఆ డబ్బు సరైన సమయానికి వారు మనకి ఇవ్వక, మన కాల్ లిఫ్ట్ చేయలేక, మనకు వాళ్ళకొక అదే బాండింగ్ ఏదైతే ఉందో దూరం అయిపోతుంది. ఇంట్లో కూర్చున్న వాళ్ళ దగ్గరకు వచ్చి అడిగి తీసుకెళ్లి కష్టాలు చెప్పి మన కష్టానికి మన డబ్బులు మనకి ఇవ్వడానికి మనం అడుక్కోవాల్సి వస్తుంది. లేదంటే లేవు, ఏం చేయమంటావు, సింపుల్ గా అనేస్తున్నారు. మరి ఇలాంటి అవస్థల నుంచి బయటపడాలంటే ఏం చేయాలంటే? దీనికి ఒక ఉదాహరణ ఏమిటి అంటే, ఒక వ్యక్తి మన దగ్గరికి రావడం జరిగింది, ఒక క్లయింట్ రీసెంట్ గా. వారి వద్ద వర్క్ చేసేటువంటి మనిషి, ఈ ఒక్క సహాయం చేయండి, మా భార్య నగలు తాకట్టులో ఉన్నాయి, మాకు ఒక ఫంక్షన్ ఉంది, ఈ ఫంక్షన్కు ఆ నగలు వేసుకొని వెళ్ళాలి, ఈ ఒక్క సహాయం చేయండి దయచేసి అని ఆ సార్ను వారి వద్ద వర్క్ చేసేటువంటి అతను రిక్వెస్ట్ చేయడం జరిగిందంట. ఓకే. సో అతను 2.5 lakhs ఇవ్వడం జరిగింది. జనరల్ గా తన సాలరీ 18 to 20,000 అంతే. అతన్ని నమ్మి 2.5 లక్షలు వాళ్ళ సార్ ఇవ్వడం జరిగింది. ఎంత వితిన్ 10 to 15 days లోనే నేను మళ్ళీ ఈ ఫంక్షన్ కాగానే గోల్డ్ తీసుకువెళ్ళి మళ్ళీ అక్కడ పెట్టేస్తాను, మనీ మీకు తీసుకువచ్చి ఇచ్చేస్తాను. ఎంత బాగుంది కథ. సో అతను నమ్మాడు. సో అంతకు ముందే తన నా దగ్గరకు వచ్చాడు, మేషరాశి. తనకు క్లియర్ గా చెప్పా, బాబు మీరు డబ్బులు ఎవరికి ఇవ్వద్దు, ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే దానంగా ఇచ్చేయండి, దానంగా ఇచ్చేంత డబ్బులు మీ దగ్గర ఉన్నాయా లేవా చూసుకోండి. సో ఒక 1000-2000 అంటే లైట్, మరి లక్షలు దానంగా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుందా? ఆ రేంజ్ లో నువ్వు ఉన్నావా చూసుకో అని 1-2 సార్లు తనకు నేను చెప్పడం జరిగింది. తను ఓకే అనడం జరిగింది. పాపం తను ఒక 2 days బ్యాక్ కాల్ చేసి బాధపడుతున్నాడు. ఇప్పటికీ ఈ సంఘటన జరిగి సుమారుగా 1 month అయింది. 10 to 15 days లో ఇస్తా అన్న అమౌంట్ తను వేరే కొన్ని బిల్స్ ఆపేసి తనకు సహాయం చేయడం జరిగింది. మన వద్ద ఇక నేను మిమ్మల్ని విడిచిపెట్టను, నేను ఎక్కడికి వేరే వర్క్కి వెళ్ళను, మీ దగ్గర వర్క్ చేస్తాననేసరికి తనకు ఒక బాధ అనిపిస్తుంది. ఎవరిదైనా కష్టమే కదా అని అనిపించింది. సో తీరా సమయానికి చూస్తే ఇస్తా సార్, ఇక రేపిస్తా మాపిస్తా అని చెప్పేసి డ్యూటీ టైం కంటే బిఫోర్ ఒక 1-2 hours ముందే వెళ్ళిపోతున్నాడు. ఏది గత 10-15 రోజుల నుండి కూడా ఇక రేపు తెస్తా అని ఇదే పాట పాడుతున్నాడు. ఇతనికేమో మెయిన్ అంటే అర్జెంటుగా కట్టేటివి ఉన్నవి. సో 15 days ముందు ఇవ్వడం జరిగింది. సో అవి అక్కడ ఇరుక్కొని పోయినవి. అంటే చెప్తున్నాను, ఇవాళ రేపు ఎవరికైనా సహాయం చేద్దామన్నా కూడా పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే, నమ్మాల వద్ద. ఇప్పుడు ఈ డబ్బులు ఇవాళ కాకుండా రేపైనా వస్తాయి కావచ్చు, మళ్ళీ నిజంగా ఎవరైనా మనకు 1 month లో ఇచ్చేవారు అడిగినా కూడా మనం ఇవ్వలేము. అప్పుడు నమ్మకం ఉండదు, ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది. కనుక డబ్బు అనేటువంటిది అల్టిమేట్. కనుక ఎప్పుడైనా కూడా మనీకి సంబంధించినటువంటి విషయంలో కానీ ఇంట్లో కానీ నెగిటివ్ వర్డ్స్ మాట్లాడొద్దు. నాకు రావాల్సిన డబ్బులు వస్తలేవు, నాకు ఎప్పుడు కూడా మనీ అనేటువంటిది చాలా ఇబ్బందిగా ఉంది, అమ్మయ్య ఈ నెల ఈఎంఐ అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ మంత్ కదా చూసుకుందాం, ఈ నెల ఇంటికి రాయి అయితే కట్టేశా అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ మంత్ వరకు చూద్దాం, ఆ కారు ఈఎంఐ కట్ అయిపోయింది, ఓకే ఈ మంత్. నేను అనేది ఏమిటి అంటే, ఇప్పుడు ఒక 10 లక్షల అమౌంట్ మన దగ్గర ఉందనుకున్నాం, అందులో నుంచి ఒక 2000 అనేది లైట్, అవునా కాదు? 10 లక్షలలో 2000 లైట్, 20,000 కొంత ఇబ్బందిగా అనిపించినా కూడా లైటే కొంత సమయానికి. మళ్ళీ మనం ఎర్న్ చేసుకోగలుగుతాం అనేటువంటి ఒక మన ఆలోచన విధానం ఉంటుంది. మన దగ్గర 1 lakh ఉంది, సో ఈ మంత్ 80-85 lakhs ఖర్చు ఉంది, అన్ని డెడికేషన్ అంటే అన్ని కట్ అయిపోతూ ఉన్నాయి. చూసేసరికి ఎక్దమ్ 10-12,000 బ్యాలెన్స్ ఉంది. టెన్షన్ వచ్చేస్తుంది, అయ్యో ఎట్లా, నెక్స్ట్ మంత్ ఎట్లా, ఇలాంటి ఆలోచనలో ఉంటారు. ముందు ఏదైనా ఒక విషయం పట్ల కానీ, లేదా ఒక బిజినెస్లో కానీ, లేదా ఒక
జాబ్‌లో గాని ఒక పట్టుదల అంటే ఒక మనీని మీరు ఫస్ట్ అంటే ఒక రకంగా సాధించి ఆ యొక్క మనీని మీరు నిల్వ చేయండి. ఇప్పుడు ఇవాళ ఇంకొకతను కాల్ చేశాడు ఆటో డ్రైవర్ హ్మ్. జనరల్‌గా గుంటూరు దగ్గరట. డైలీ ఆటో కొడతానండి. 500-1000 వస్తాయి. వచ్చినట్టు ఖర్చయిపోతుంది. హ్మ్. నాయనా మీరు వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని స్టాప్ చేయండి. సరే ఇప్పుడు స్టాప్ చేసేటువంటి పరిస్థితి మాకు లేదు. హ్మ్. లేదా హాస్పిటలో లేదా ఇంకేదో ఖర్చులైతున్నాయి అనుకుంటే మెయింటెనెన్స్‌కు కొంత మనీని మీరు తీసుకొని పక్కన పెట్టుకోండి. ఒక 1 మంత్ ఇట్లా ట్రై చేయండి. ఇప్పుడు ఎప్పటినుంచో చెప్తూ ఉంటారు పెద్దవారు. మంగళవారాలు, శుక్రవారాలు మనీ ఇవ్వద్దు, మనీ ఖర్చు పెట్టొద్దు అని చెప్పి. హ్మ్. అయ్యో! ఏవో ఒక 2 రోజులైనా మనం మనీని పక్కన పెట్టడం వల్ల హ్మ్. కొంత ధనం అనేటువంటిది సేవింగ్ రూపకంగా ఉంటుంది. ఎప్పుడైతే మీరు ధనాన్ని ఆపుతున్నారో ఇప్పుడు ఒక వ్యక్తి లేదా ఒక సెలబ్రిటీ మన ఇంటికి రావాలి అని చెప్పి మనకు కాల్ చేశాడు. హ్మ్. సో, మనము వారు మన యొక్క గేటు ముందు దిగగానే ఇంట్లోకి వచ్చే సందర్భంలో బాగున్నారా? ఏం చేస్తున్నారని మనం మాట్లాడతాం. అయ్యో! ఎవరమైనా. కానీ ఇట్టి సందర్భంలో మేము ఒక 1 అవరే ఉంటాం ఇంట్లో. మాకొక ఫంక్షన్ ఉంది. లేదా మేము పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళేదుంది. లేదా నాకు ఆఫీస్‌లో మీటింగ్ ఉంది. నేను ఒక 40 మినిట్సే ఉంటాను ఇంట్లో అని ముందుగానే అతనికి చెప్తూ ఉంటే వానికి ఇంటికి రావాలా? రావద్దా? మరి అవునా? కాదా? ఒక సందిగ్ధం. కనుక ఎప్పుడైతే మనకు సాలరీ క్రెడిట్ అవుతుందో, ఎప్పుడైతే మనకు అమౌంట్ ఇస్తారో, ఇవాళ రేపు అంతా ఆన్‌లైనే. హ్మ్. చేతికి ఇవ్వడము, చేతికి అనేటువంటిది చాలా కష్టమైపోయింది. ఆ ఆన్‌లైన్ వచ్చిన పేమెంట్ కూడా కొంత అమౌంట్‌ను డ్రా చేసుకోండి. డ్రా చేసుకొని మీ ఇంట్లో ఉత్తరం ఎట్లాగో బీరువా ఉత్తరం సైడే చూస్తుంది మనకు. హ్మ్. ఆ బీరువాలో కొంత నిల్వగా పెట్టండి. పెట్టి ఒక తమలపాకు దానిపై ఒక పచ్చ కర్పూరాన్ని అక్కడ ఉంచండి. ఓకే. తమలపాకులు 2 వేసి పచ్చ కర్పూరం పెట్టి దానిపై ఈ డబ్బులను పెట్టి ఆ బీరువాలో ఉంచండి. తమలపాకు చేంజ్ చేస్తుండాలా గురుగారు? ఆ! ప్రతి శుక్రవారం గూడా అంటే వాస్తవానికి ఈ ధనాన్ని ఒక 1 వీక్ దాకా స్ట్రక్ చేయండి. అక్కడ ఆపేసేయండి. హ్మ్. దీనివల్ల తప్పకుండా బ్యాంకు బ్యాలెన్స్ కానీ, లేదా మీ యొక్క అమౌంట్ ఏదైతే ఉందో అది కాస్త పెరగడం అనేటువంటిది ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. ఎప్పుడైతే ఈ యొక్క తమలపాకు గానీ, పచ్చకర్పూరం గానీ మీ వెంట పెట్టుకొని తిరిగినా, మీ యొక్క వాలెట్‌లో గానీ లేదా మీ యొక్క లేడీస్ అయితే వారి యొక్క హ్యాండ్ బ్యాగ్‌లో గానీ ధనాన్ని ఆకర్షిస్తుంది. ఇక్కడ అన్నింటికంటే ముఖ్యంగా గూడా బ్రాహ్మీ ముహూర్తం. సో, మనము మధ్యాహ్నం నుండి పడుకునేటువంటి సమయం వరకు ఎంతో స్ట్రెస్‌తో ఉంటాం. హ్మ్. ఎప్పుడైతే మనము ఈ 3:30 నుండి 5:30 మధ్యలో పొద్దున ఉదయం. 3:30 నుండి 5:30 మధ్యలో మీరు ఎలాంటి అలారం గానీ, ఎవరు మిమ్మల్ని నిద్రలోంచి లేపకుండా మీకు మీరే మెలకువ వస్తది. మెలకువ రావాలి. హ్మ్. ఎవరికైతే ఈ విధంగా వస్తుంది అనేది అది వారికి వారు క్వెషన్ వేసుకోండి. వారు అదృష్టవంతులు ఫస్ట్ హుహు. 100%. అయితే ఆ విధంగా వారికి నిద్ర వచ్చిన తర్వాత ఎప్పుడైతే వారు నెగెటివ్ అయిపోతున్నారో, ఎట్లా నెగెటివ్ అయిపోతున్నారు అంటే ఫోన్‌లు, హ్మ్. ఈ మొబైల్స్ తెలివి రాగానే నిద్ర పట్టకుండా ఉండేటువంటి సందర్భాలలో ఈ మొబైల్స్ తీసుకొని చూస్తూ పోనీ ఇగ గంటన్నర 2 గంటలు అయిపోతుంది. మళ్ళా నిద్ర వచ్చినట్టు అయితది పడుకుంటారు. మరి. ఈ సమయము అనేటువంటిది ఎంతో ఫ్రెష్‌నెస్‌తో ఉండేటువంటి సమయము. యూనివర్స్ కావచ్చును, ఆ యొక్క బ్రాహ్మీ ముహూర్తం అంటేనే మనకెంతో పవర్‌ఫుల్. ఇట్టి సమయంలో నేను 3:30 నుంచి 5:30 అని చెప్తున్నా. హ్మ్. ఎప్పుడైనా కావచ్చును. మీకు 4:15 మెలకువ రావచ్చును. లేదా 5:00 రావచ్చును. లేదా 4:30కి రావచ్చును. ఈ సమయంలో ఒక 10 నిమిషాలు మీ యొక్క బాల్కనీలోకి గానీ, లేదా మీ యొక్క బంగ్లా పైకి అంటే టెర్రస్ పైకి గానీ వచ్చి హ్మ్. మీ కోరికను కోరుకోండి. హ్మ్. మనీ రిలేటెడ్. హ్మ్. మనము ఏదున్నా గూడా తల్లి పదే పదే మనం అనుకోవడం ద్వారా హ్మ్. అది పాజిటివా, నెగెటివా అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు నాకు నేను యాక్సెప్ట్ చేస్తేనే నేను ఓడిపోయినట్టు. హ్మ్. నాకు నేను యాక్సెప్ట్ చేయనంత వరకు నేను గెలిచినట్టే. ఏ విషయంలో అయినా. సో, మీరు కూడా ఈ సమయంలో మీరు చిట్టి డబ్బులా, లేదా లోన్ డబ్బులా, లేదా
ఎవరైనా డబ్బులు అడిగారా? వాళ్ళు ఇవ్వడం లేదా? మనీ మీకు బాగా బ్లాకేజెస్ అయ్యాయా? లేదా మీరు ఏం పని చేస్తున్నారు? మీకేదైనా ఆకస్మిక ధనం గావాలా? ఈ సమయంలో మీరు కోరుకోండి. నాకు ఈ పని గావాలి. ఒకటే కోరిక ఖచ్చితంగా. ఏదైనా ఒక కోరిక చంద్రుని వైపుగా అంటే నార్త్ సైడ్ చూడండి. చంద్రుడు మనకు ఎక్కువగా కూడా పౌర్ణమి ముందు కనబడేటువంటి చంద్రుడు వేరు. పౌర్ణమి తర్వాత కనబడేటువంటి చంద్రుడు వేరు. సో, శుక్లపక్ష చంద్రుడు దినదినము కూడా ప్రవర్తమాన అవుతూ ఉంటాడు. దాని తర్వాత కాస్త తన యొక్క ఎనర్జీ అనేటువంటిది డౌన్ అవుతూ వస్తుంది. ఎప్పుడైనా నార్త్ సైడ్ మీ యొక్క ఫేస్ ఉండేటువంటి విధంగా చూసుకొని, ఆ నార్త్ సైడ్ ఉండేటువంటి ఎనర్జీని మీరు తీసుకొని చక్కగా కూడా నమస్కరించుకొని, 2 చేతులతో కూడా నమస్కరించుకొని మీ కోరిక కోరుకున్న తర్వాత, ఈ 2 చేతులను ఈ యొక్క ఫేస్ పై నుండి ఒక్కసారి ఇట్లా అనుకోండి ఖచ్చితంగా. ఇది ప్రతిరోజు ఒక 40 నుండి 41 రోజులు చేయండి. ఇటు తమలపాకు, పచ్చకర్పూరం. ఎట్ ద సేమ్ టైం ఈ సమయంలో స్వతహాగా తెలివి రావాలి. అంటే మీరు ఎన్నింటికి పడుకోవాలి, మరి ఒకవేళ ఇవాళ రేపు అంతా బిజీ 12, 12:30 అవుతుంది పడుకునే వరకు. కనుక ఈ సమయంలో కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ మీరు లేచి ఆ విధంగా కోరుకొని వచ్చి పడుకోండి. మీరు స్నానం కానీ ఏది అవసరం లేదు. ఖాళీ ఈ సమయంలో మీరు ఆ యొక్క కోరికను కోరుకొని వచ్చి పడుకోండి. 41 డేస్ మనీ రిలేటెడ్ కానీ ల్యాండ్ కావచ్చు. అయ్యో, ఆ ల్యాండ్ అమ్ముడు పోవడం లేదు. ఆ ల్యాండ్ అమ్ముడు పోయిన తర్వాత వారికి డబ్బులే వచ్చేది మళ్ళీ ఎట్ ద సేమ్ టైం. సో ఓవరాల్గా ఇక్కడ డబ్బుకే కనెక్ట్ అయ్యింది. డబ్బుకే విలువ ఉంది, అంతే, వేరేది లేదు. నేను చెప్పి ఎందుకంటే అందరూ కూడా సాధన అని కానీ లేదా ఇంకా అభిషేకం అని కానీ ఇంకా అంటే ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అది ఎవరు ఏది చేసినా చివరాఖరకు డబ్బు అనేటువంటిది అల్టిమేట్. కనుక మనీని మీరు సాధించాలి అనుకుంటే ఈ 3:30 to 5:30 లోపు అనేటువంటిది మీరు గమనించుకోండి. ఒకటే పాయింట్. సో విన్నారు కదా, డబ్బుకి సంబంధించి 3 డిఫరెంట్ రెమెడీస్ గురువుగారు చెప్పారు. ఈ 3 మీరు ఫాలో అవ్వండి. ఫాలో అయిన తర్వాత మీకు నచ్చి బెటర్మెంట్ అనిపిస్తే నలుగురికి షేర్ చేయండి. అండ్ మీ అనుభవాన్ని కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి. మీతో పాటు చాలా మందికి ఉపయోగపడవచ్చు కదా గురుగారు. అంతే. శ్రీమాత్రే నమః. మహాదేవ.